లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిందని చెప్పొచ్చు. అలాంటిది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కూలీ మూవీ అయితే ఫైనల్ గా నిన్న ఆగస్ట్ 14న రిలీజ్ అయింది. సో మరి ఈ క్రమంలో మూవీకి సంబంధించిన రివ్యూ చూసుకుంటే కనుక మిక్స్డ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో చూసుకుంటే కనుక కూలీ నంబర్ 1 లో ఉందని చెప్పొచ్చు. అలాంటిది సుమారు 75 crores వరకు అయితే కైవసం చేసుకుంది రిలీజ్ కి ముందే. సో మరి ఈ నేపథ్యంలో కూలీ మూవీలో చూసుకుంటే కనుక అమీర్ ఖాన్ కానివ్వండి, నాగార్జున, శృతి హాసన్ రోల్స్ కూడా కీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో అలాంటిది నాగార్జున రోల్ చూసుకుంటే అంటే నెగిటివ్ రోల్లో ఒక విలన్ క్యారెక్టర్లలో ఆయన స్క్రీన్ ప్రెజెంటేషన్ కానివ్వండి, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ రజనీకాంత్ చూసుకుంటే కనుక సైమన్ పాత్రలో అదరగొట్టాడు ఆయన. అంటే ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన మాస్ డైలాగ్స్ కానివ్వండి, ఆయన ఇది కానివ్వండి, ఒక స్టైల్ కానివ్వండి, ఒక నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది లోకేష్ కనకరాజ్ చూసుకుంటే కనుక రజనీకాంత్ యొక్క స్టార్డమ్ ని సమర్థవంతంగా వాడుకున్నాడని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక శక్తివంతమైన కార్మికుడిగా రజనీకాంత్ అయితే నటించాడని చెప్పొచ్చు. అంటే కూలీ నంబర్ 141 పాత్రలో సైమన్ పాత్రలో రజనీకాంత్ అయితే ఆయన క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఆయన ప్రజెంటేషన్ కూడా బాగుందన్నట్టు తెలుస్తుంది. కాకపోతే శృతి హాసన్ పాత్ర చూసుకుంటే కనుక అంతగా మెప్పు పొందలేకపోయింది శృతి హాసన్ మార్క్ చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ యొక్క క్యారెక్టరైజేషన్ కూడా బాగుందంటూ తెలుస్తుంది. సో ద ఫస్ట్ డే చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ తమిళ్లో చూసుకుంటే కనుక సుమారు 60 crores వరకు అయితే దక్కించుకుంది. అండ్ అలాగే తెలుగులో 10 crores అండ్ హిందీలో 6 crores అండ్ రేస్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే కనుక 5 crores అని చెప్పొచ్చు. అలాంటిది ఆల్మోస్ట్ గా అంటే ఓన్లీ యూఎస్ లో చూసుకుంటే కనుక $3 million వరకు అయితే కూలీ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ 25 crores వరకు అయితే కూలీ సాధించుకుందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే కూలీ చూసుకుంటే కనుక అంటే ఓవరాల్ గా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా చూసుకుంటే కనుక సుమారు 150 crores వరకు అయితే గ్రాస్ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో అంటే వార్ 2 మూవీ కూడా యాక్చువల్ గా నిన్ననే రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. వార్ 2 అండ్ కూలీ 2 మూవీస్ కూడా ఒకటే రోజు రిలీజ్ అవ్వడం తోటి వార్ 2 వర్సెస్ కూలీగా అయితే నడిచిందని చెప్పొచ్చు. అలాంటిది ఏ మూవీకి ఎలాంటి రివ్యూ వస్తుందంటూ కూడా ప్రజల్లో ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. అంటే అంతకుముందు రిలీజ్ అవ్వకముందు చూసుకుంటే కనుక వార్ 2తో కంపేర్ చేస్తే కూలీకి మంచి హైప్ ఉంది, మంచి క్రేజ్ ఉన్నట్టయితే టాక్ అయితే వినిపించింది. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత కూలీతో కంపేర్ చేస్తే వార్ 2నే ఒక ముందడుగు ఉందని చెప్పొచ్చు. సో అలాంటిది కూలీ కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే మంచి కలెక్షన్స్ చేసుకున్నా కూడా అండ్ అలాగే హాలిడేస్ రావడం నేపథ్యంతో కలెక్షన్స్ అయితే ఒక లెవెల్లో దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే సో మరి కూలీకి సంబంధించిన ఫస్ట్ డే కాలీవుడ్ ఓపెనింగ్ చూసుకుంటే కనుక డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో మరి ఫస్ట్ చూసుకుంటే అంటే ఆల్ టైమ్ రికార్డ్ కాలీవుడ్ ఓపెనింగ్ చూసుకుంటే కనుక ఆల్ ఇండియా షోస్ టోటల్ గా 14,201 షోస్ అయితే అయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సుమారు 66.55 crores వరకు అయితే కైవసం చేసుకుంది. అండ్ తమిళనాడులో చూసుకుంటే కనుక ఓవరాల్ గా 8,012 షోస్ అయితే నడిపినట్టు తెలుస్తుంది. అలాంటి తమిళనాడులో 43.87 crores వరకు అయితే కైవసం చేసుకుంది. అండ్ తెలుగులో చూసుకుంటే కనుక సుమారు 2,974 crores వరకు అయితే 74 షోస్ అయితే పడ్డాయి. అలాంటిది 17.09 crores వరకు అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. సో హిందీలో అంటే బాలీవుడ్ లో చూసుకుంటే కనుక 3,110 షోస్ అయితే పడినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇది చూసుకుంటే 5.04 crores వరకు అయితే కైవసం చేసుకుంది. సో కన్నడలో చూసుకుంటే 105 షోస్ తోటి 0.55 crores అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. సో టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే కనుక 153 crores ప్లస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా తమిళనాడు కానివ్వండి, లేకపోతే తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని నేపథ్యంలో చూసుకుంటే ఓవరాల్ గా 150 crores వరకు అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు కూలీ. సో మరి కూలీకి సంబంధించిన ఈ గ్రాస్ కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ ఎంతో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు నాగార్జున, మెయిన్ లీడ్స్ లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం తెరకెక్కిన కూలీ సినిమా నిన్న ఆగస్ట్ 14న రిలీజ్ మిక్స్డ్ టాక్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాకు ఉన్న హైప్ తో హాలిడేస్ ఉండడంతో బుకింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. సో కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపు 80 కోట్ల గ్రాస్ దాటేసింది. అలాంటిది తాజాగా బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం కూలీ సినిమా మొదటి రోజే తమిళంలో 60 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో చూసుకుంటే 10 కోట్లు, హిందీలో 6 కోట్లు అండ్ రేస్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు, మిగతావి ఓవర్సీస్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సో అమెరికాలో అయితే కూలీ కలెక్షన్స్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటికీ కూలీ సినిమా అమెరికాలో $3 million ని దాటేసింది. అంటే ఆల్మోస్ట్ 25 కోట్లకు పైగా గ్రాస్ అమెరికా నుంచి వచ్చిందని చెప్పొచ్చు.
సో కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సమాచారం. దీంతో తమిళ సినిమాలో అత్యధిక కలెక్షన్స్ మొదటి రోజు సాధించిన సినిమాగా కూలీ నిలవనుంది. సో ఈ కలెక్షన్స్ పై మూవీ యూనిట్ నుంచి అధికార ప్రకటన రావాల్సింది. మరి ఫుల్ లెంత్ లో సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్స్ చేస్తుందో చూడాలి. సో మరి ఈ నేపథ్యంలో అంటే ఫైనల్ గా అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఒక క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఆయన స్వాగ్ కి కానివ్వండి, ఆయన స్టైల్ కి కానివ్వండి, ఆయన మాస్ యాక్షన్ కి కానివ్వండి, అండ్ యాక్షన్ మూవీస్ కి కానివ్వండి ఒక మంచి హైప్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది ఫ్యాన్స్ లో. అలాంటిది ఆయన మూవీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అంటూ కూడా ఫ్యాన్స్ ఎప్పుడు వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా కూలీ మూవీ అయితే రిలీజ్ అయింది. అలాంటిది రిలీజ్ అయిన ద ఫస్ట్ డేనే గ్రాస్ పరంగా చూసుకుంటే కనుక 150 క్రోర్స్ వరకు అయితే కలెక్షన్ చేసిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే కూలీ మూవీకి సంబంధించి అంటే తమిళంలో చూసుకుంటే కనుక 60 కోట్లు, తెలుగులో 10, హిందీలో 5 అండ్ రేస్ ఆఫ్ ఇండియాలో 5 అండ్ అలాగే ఓవరాల్ గా అమెరికాలో చూసుకుంటే $3 మిలియన్ గ్రాస్ అయితే సంపాదించింది. అంటే ఓన్లీ అమెరికాలోనే చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 25 క్రోర్స్ వరకు అయితే కూలీ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. సో అలాంటిది 150 క్రోర్స్ గ్రాస్ గా కలెక్షన్ చేసిన తర్వాత టోటల్ తమిళ సినిమాలోనే #1 సినిమాగా కలెక్షన్ సాధించిన #1 సినిమాగా కూలీ అయితే నిలిచిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక కూలీతో పాటు పోటీగా రిలీజ్ అయిన వార్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా 85 నుంచి 90 కోట్ల గ్రాస్ మొదటి రోజు వసూలు చేసినట్టు సమాచారం. సో ముందు నుంచి వార్ 2 కంటే కూలీ సినిమాకు హైప్ ఉన్న సంగతి తెలిసిందే. సో అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ 75 కోట్లు కలెక్ట్ చేస్తే వార్ 2 సినిమా 25 క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో రిలీజ్ తర్వాత మాత్రం కూలీ కంటే వార్ 2 సినిమానే బెటర్ అంటున్నారు. మరి సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో చూడాలి. సో మరి అలాంటిది అంటే 2 మూవీస్ ఒకటే రోజు రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసింది. అలాంటిది వార్ 2 వర్సెస్ కూలీ అంటూ కూడా ముందటి నుంచే ఈ టాక్ అయితే కొనసాగుతుంది. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్ గా వార్ 2 చూసుకుంటే కనుక ద ఫస్ట్ డే గ్రాస్ వచ్చేసి 75 క్రోర్స్ అయితే కలెక్షన్ చేసింది. కాకపోతే టాక్ పరంగా చూసుకుంటే కనుక కూలీకి మంచి హైప్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ రిలీజ్ అయిన తర్వాత కూలీ కంటే కంపేర్ చేస్తే వార్ 2 అయితే బెటర్ పబ్లిక్ టాక్ వచ్చింది, బెటర్ రివ్యూ వచ్చిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూలీ వర్సెస్ వార్ 2 అయితే ఒక ఫైట్ గా ఒక డి అంటే డి అన్నట్టు సాగిందని చెప్పొచ్చు. కాకపోతే కలెక్షన్స్ వైజ్ గా చూసుకుంటే కూలీ ఒక హైప్ క్రియేట్ చేస్తే, అలాగే టాక్ వైజ్ చూసుకుంటే కనుక కూలీ కంటే వార్ 2 అయితే మంచి టాక్ అయితే కైవసం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో మూవీలో రజనీకాంత్ కానివ్వండి, నాగార్జున అమెరికన్ రోల్స్ అయితే బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటిది కలెక్షన్స్ పరంగా కూడా దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అండ్ కూలీ మూవీకి ఏ సర్టిఫికేట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఏ సర్టిఫికేట్ ఉండడం వలన కొంతమంది ఫ్యామిలీస్ కూడా మూవీకి రాలేకపోయారు. సో కొంతమంది అంటే ఓన్లీ చిల్డ్రన్ వరకు అయితే ఎగ్జామ్షన్స్ ఉండింది, ఓన్లీ అడల్ట్స్ వరకు అయితే చూసారని చెప్పొచ్చు ఫ్యామిలీస్ లో. సో అలాంటిది ఏ సర్టిఫికేట్ వల్ల కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనికి అబ్జెక్షన్ చేశారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా కూలీ మూవీ అయితే మంచి రివ్యూని అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు.